తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. రాష్ట్రంలో పంచాయతీరాజ్లో బిల్లుల క్లియరెన్స్ ప్రారంభమైంది. దశల వారీగా త్వరలోనే బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పెండింగ్ బిల్లులకు నిధులను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 446 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో 300 కోట్ల రూపాయలు ఉపాధి హామీ బిల్లులను విడుదల చేసింది. మిగిలిన 146 కోట్లను పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం చెల్లించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు కూడా మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను చెల్లించేందుకు 146 కోట్లను విడుదల చేసింది సర్కార్. వీటి ద్వారా నవంబర్ నెలకు సంబంధించి వేతనాలు పూర్తి కానున్నాయి. ఇక త్వరలోనే డిసెంబర్ నెలకు సంబంధించిన వేతనాలకు కూడా నిధులు విడుదల చేయనుందని సమాచారం. రానున్న రోజుల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలన్నీ ఈ కుబేర్ ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి వారి వారి బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. దీని వలన గ్రామ పంచాయతీలకు కార్మికుల వేతనాల టెన్షన్ లేకుండా ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుమారు 95,000 మంది ఉద్యోగుల వేతనాలను జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్ ను పూర్తిగా వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.